కేసీఆర్ నల్గొండ సభ అట్టర్ ఫ్లాప్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది. నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన నాటి తెరాస పార్టీని బారాసాగా మార్చి దేశ రాజకీయాల్లో సత్తా చాటాలనుకున్న కేసీఆర్ సారుకి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి చావు దెబ్బ తగిలింది. తెలంగాణలోని పేదల గురించి పట్టించుకొని ప్రభుత్వం జాతీయ పార్టీగా బీఆర్ఎస్గా ప్రకటించుకొని దేశ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు వెళుతున్నట్లు ప్రకటించుకున్నాడు. ఆ విషయం అందరికీ తెలిసిందే. కాగా ఇటీవల శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీకి తెలంగాణ ప్రజలు వ్యతిరేక తీర్పునిచ్చి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత గత 10 ఏళ్లుగా కేసీఆర్ పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతిపై విచారణలు జరుపుతున్నారు. దాంతో ఒక్కొక్కటిగా గులాబీ నేతల బండారాలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. ఇదంతా చూస్తున్న కేసీఆర్ తట్టుకోలేక అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరు కాకుండా మళ్లీ తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రగిలించే ప్రయత్నాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. నల్గొండ వేదికగా కృష్ణా జలాలపై పోరుబాటు సాగించే ప్రయత్నం చేస్తున్నారు. కృష్ణా జలాలను, ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేయడంతో పాటు అసెంబ్లీలో కూడా తీర్మానం చేశారు. దీంతో ఇక కాంగ్రెస్ కాళేశ్వరం అస్త్రానికి విరుగుడుగా కేఆర్ఎంబీ అస్త్రాన్ని ప్రయోగిస్తుంది గులాబీ పార్టీ. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించి తెలంగాణకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ దానిని ప్రజలకు వివరించేందుకు చలో నల్గొండ పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఇదే క్రమంలో గులాబీ బాస్ కేసీఆర్ చలో నల్గొండ టూర్కి బయలుదేరారు. బారాస మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం బస్సులో నల్గొండకు పయనమయ్యారు. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. మరికొంతమంది బడా నేతలు, సీనియర్ నాయకులు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పార్టీని రక్షించుకోవడానికి అధికారం కోల్పోయిన 2 నెలల్లోనే ఉద్యమాలకు కేసీఆర్ శ్రీకారం చుట్టారు. నల్గొండ బహిరంగ సభ వేదికగా మళ్లీ నీటి తగాదాలు తెరపైకి తీసుకొచ్చి సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేయబోతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఇప్పటికే మోసపోయిన ప్రజలు ఈసారి సెంటిమెంట్కు ఎలా మద్దతు ఇస్తారో వేచి చూడాల్సి ఉంది. మరి కేసీఆర్ చలో నల్గొండ సభ హిట్ అవుతుందా, అట్టర్ ఫ్లాప్ అవుతుందా అనేది ఆసక్తి రేపుతుంది. ఈ అంశంపై గులాబీ బాస్ కేసీఆర్ నల్గొండ సభలో ఏం మాట్లాడతారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.